కానీ ఈ 10% వల్ల మొత్తం చెడ్డ పేరు వస్తుంది, ఈ 10% వల్ల ప్రాణాలు పోతున్నాయి, ఈ 10% వల్ల చట్టం నవ్వుల పాలవుతోంది అనేది ఇక్కడ పాయింట్. సమస్య అదే కదా సమస్య. రైట్. మన్సూర్ గారు, మీ ఎక్స్పీరియన్స్ తో ప్రభుత్వం దీన్ని కంట్రోల్ చేయడం అసాధ్యం కాదా? అది 5% 10% పక్కన పెట్టండి. ఈ అవినీతి, ఈ అక్రమాలు, ఈ అక్రమ సంబంధాలు, ఈ అశ్లీలం, ఫిర్యాదు చేయడానికి వచ్చిన వాళ్ళని వశపరచుకోవడం, లోపరుచుకోవడం, ఇటువంటి అన్నిటినీ ఉందండి సార్ చెప్పండి. ఖచ్చితంగా చేయొచ్చు. దీనికి ఏంటంటే నేనేం చెప్తానంటే ఉన్నతాధికారుల నిఘా లోపం ఉండేది. ఇప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరా పెట్టండి, ఆ సీసీ కెమెరా ఎస్పీ మానిటర్ చేసేటట్టు పెట్టండి. పోలీస్ స్టేషన్ కి ఎవరు వస్తున్నారు, ఏం జరుగుతున్నారు అని ఆయన అప్పుడప్పుడు మానిటర్ చేస్తే అర్థమైపోతుంటది ఏం జరుగుతా ఉందని. సో వాళ్ళకు కూడా ఒక భయం ఉంటది, మన ఎస్పీ గారు మన పోలీస్ స్టేషన్ లో చేసే కార్యక్రమాలన్నీ ఆయనకి తెలుస్తుంటాయి అనేటటువంటి భయం ఉంటది. అది ఎందుకు ఏర్పాటు చేయలేదో తెలియదు. సో అది ఈ రోజుల్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది కాబట్టి ప్రతి పోలీస్ స్టేషన్ లో ఎస్హెచ్ఓ రూమ్ ఏదైతే ఉందో అక్కడ లాకప్ కి అన్నిటికీ కెమెరాలు పెట్టి. మీరు అన్నది చాలా 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 నిజమైన పరిణామం. ఏంటంటే ఎక్కడో శ్రీకాకుళం రిమోట్ లో సీదిరాపల్రాజు కొడుకు మోటార్ సైకిల్తో గుద్ది ఒక అబ్బాయి చచ్చిపోయింది, సీసీ కెమెరాలో రికార్డ్ అవుద్ది. కానీ విజయవాడ సెంట్రల్లో ఉన్న కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఉండవు. లేకపోతే రాష్ట్రంలో ఉన్న ఎన్ని పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు లెక్క తీస్తే ఆశ్చర్యపోవాలి మనం. ఇది చాలా చాలా వ్యాలిడ్ పాయింట్. అది ఒకటి చేయాలండి. అది చేస్తే ఏంటంటే ఎస్పీకి ఒక కంట్రోల్ ఉంటది, ఏం జరుగుతా ఉంది ప్రతి పోలీస్ స్టేషన్ లో, ఏం జరుగుతా ఉంది, ఎవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎలా డీల్ చేస్తున్నారు అనేటటువంటి తెలుస్తుంటది. వాళ్ళకు కూడా ఒక భయం ఉంటది, ఆ ఎస్హెచ్ఓకి కానీ ఆ పోలీస్ స్టాఫ్ కానీ, అరే మనం తప్పు చేస్తే ఉన్నతాధికారులకు తెలిసిపోతుంది అనేటటువంటి ఒక భయం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే బాగా అవినీతికి అలవాటు పడిపోతున్నారు బాగా నాయకులు. ఏంటంటే తెలిసి ఇప్పుడు నాయకులు ఏంటంటే వాడు తప్పుడు పనులు చేయడం, తప్పుడు పనులు చేసి వాళ్ళకు వచ్చే దానిలో వీళ్ళకి భాగం ఇవ్వడం, అది ఉన్నతాధికారుల దగ్గర నుంచి కింద వాళ్ళకు కూడా అలవాటు చేశారు బాగా. ఈ అలవాటుతోటి ఏంటంటే ఏముందిలే మన మన ఎమ్మెల్యే గారు లేకపోతే మన మినిస్టర్ గారు మనల్ని ఆయనే ఎంకరేజ్ చేస్తున్నాడు కదా అనేటటువంటి ఒక విచ్చలవిడితనం ఒకటి వచ్చేసిందండి. ఆ విచ్చలవిడి అవినీతికి అలవాటు పడిపోయారు. అది ఒకటి. రెండవది ఉన్నతాధికారుల నిఘా లోపం ఒకటి. ఇప్పుడు ఉన్నతాధికారులు అనేటటువంటి వాళ్ళకి రోజు సెట్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ రోజు ఎవరున్నారు, లాకప్ లో ఎవరున్నారు, ఈ రోజు ఏం కేసులు రిజిస్టర్ చేశారు, ఈ రోజు అరెస్ట్ ఎవరిని చేశారు అనేటటువంటిది మానిటర్ చేస్తా ఉంటే ప్రతిరోజు ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. సో అది జరుగుతుందో లేదో నాకు తెలియదు ఇప్పట్లో. అది చేస్తే ఒక భయం ఉంటది, అరే తప్పు చేస్తే మన ఉద్యోగం పోతుంది, ఏదైనా ఇంకా పెద్ద తప్పు చేస్తే జైలుకు కూడా పోతాం అనేటటువంటి ఒక భయం ఉంటది. తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటటువంటిది ఒక నిఘా ఉంటది. సో ఖచ్చితంగా నా రికమెండేషన్ ఏంటంటే ప్రతి పోలీస్ స్టేషన్ లో ఒక సీసీ కెమెరా పెట్టండి. ఆ సీసీ కెమెరా ఎస్పీ మానిటర్ చేసేటట్టు, జిల్లా అధికారి మానిటర్ చేసేటట్టు పెట్టుకోండి. Every police station should be in surveillance. Right. Very good suggestion, sir. Madhu garu, very good suggestion. ఇంకా మనం రెండవ టాపిక్ లోకి వెళ్దాం. మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇటు చూస్తే పోలీసు అత్యుత్సాహం మనం చర్చించాం ఇప్పటి వరకు. ఇక వైసీపీ నేతల అరాచకం, ఇందాక నేను ఇంట్రడక్షన్లో చాలా క్లియర్